హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సాటర్డే. ఎవరికైనా సరే వీకెండ్ అంటే ఆఫీసులకి కానీ లేదా ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కానీ చేయాలంటే ఇష్టం ఉండదు. అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు ఉంటారు. కానీ ఈ ఆఫీసులకు వచ్చేకల్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మనం తెలిసి కానీ తెలియక కానీ ఇతరులని నిందించకూడదు. ఇప్పుడు ఇప్పుడు అవతలని నిందించాం, ఏదో తప్పు చేశాడని చెప్పి నువ్వు నిందించవు. అంటే నీకు తెలిసింది దాని ప్రకారం వాడు ఏదో తప్పు పని చేశాడని చెప్పి నిందించవు. అయితే అందులో వాస్తవం ఏంటి అని నువ్వు కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అన్నాం అనుకోండి, మహామహులే, మామూలు ఇప్పుడోళ్ళు కాదు, మహామహులే రామాయణ కాలం నాడే చాలామంది బాధలు అనుభవించారు. ఎగ్జాంపుల్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ తెలిసే ఉండొచ్చు అందరికీ. అదేంటంటే, మాయలేడు రూపంలో మారీచుడు వచ్చి రాముడు వెళ్ళిపోతాడు కదా జంక తేవడం కోసం, మాయలేడిని తీసుకురావడం కోసం. అప్పుడు ఒక క్యాకేస్తాడనమాట, హా లక్ష్మణ, హా సీత అని. అప్పుడు సీతాదేవి వెంటనే లక్ష్మణ్ తోటి, నువ్వు వెళ్ళి వెంటనే మీ అన్నయ్యని కాపాడుకో వెళ్ళు అంటే, లేదమ్మా ఇది రాక్షస మాయ, నాకు తెలుసు, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే, అప్పుడు సీతాదేవి ఏమంటుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, మీ అన్నయ్య చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నావు అంటది. ఎంత తప్పుడు మాట అది, ఎంత తప్పుడు మాట, చాలా తప్పు అనమాట, అట్లా అనకూడదు. కానీ అంతటి మహా గొప్పదైనటువంటి సీతాదేవి అలాంటి మాట అందనమాట తప్పుడుగా. దాని పర్యవసానం ఏమైంది? అలాంటి లక్ష్మణుడు ఎదురుగుండానే అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే ఆనాడే ఆ కాలంలోనే తప్పుడుగా నిందనలు చేస్తే ఫలితం అనిపించక తప్పదన్నమాట. చాలామంది తెలియక ఇవాళ రోజుల్లో రామాయణంలో ఉన్న రాముడిని చాలామంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శించడంలో నేను కూడా ఒకడిని. తర్వాత తెలుసుకున్నాను అనమాట, నా తప్పులు నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం ఎంత, ఆ కొంచెం జ్ఞానంతో, సినిమాల ప్రభావంతో నేను రాముడిని తప్పుగా అనుకున్నా. తర్వాత అతను గొప్పతనాన్ని తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలిసిన దాంతో మనం అవతల వాళ్ళని నిందించకూడదు. మనం పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు అదే రూపం, అదే విధంగా ఒక చిత్రీకరణ స్టార్టింగ్లోనే వేరే రకంగా సినిమాలో చూపించాడు. అంటే మనకి ఆ సినిమాలు ఉన్నాయి కదా, సీతాదేవి అరణ్యవాసం చేయటం అనేది, వనవాసం, అరణ్యవాసం వెళ్ళిన తర్వాత రావణాసుడు ఎత్తుకుపోవడం, ఇలాంటి సినిమాలు మనం చూసాం కదా. ఇవి చూసిన తర్వాత మనం ఏమనుకుంటుందంటే, ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది రావణుడి మీద, ఇట్లాంటి దుర్మార్గుడు అది ఇది. సో ఇవన్నీ తప్పనమాట. మనం కరెక్ట్గా వాల్మీకి రామాయణం చదివితే అవి మనకు ఆధారాలు అనమాట. అవి చదివితే మనకు కరెక్ట్ విషయం తెలుస్తుంది అనమాట. సరే, ఎందుకు చెప్పాలనిపించింది, ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం మారతారని చెప్పేసి. అంటే నేను ఒకప్పుడు తప్పుగా అర్థం చేసుకుని చాలా కథలు, చాలా విషయాలు, గ్రంథాలు పరిశీలించిన తర్వాత మారాను. కాబట్టి మారిన వ్యక్తిగా నలుగురిని మార్చడం నా ధర్మం. ఎప్పుడైతే మనం ధర్మాన్ని కోల్పోకుండా ఉంటామో అప్పుడు గ్యారంటీ ఏ రకమైన సమస్య లేకుండా మన జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు. ఎన్ని సమస్యలైనా రానియండి, మనం ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకుని ఉంటే నీకు వచ్చిన సమస్య కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇబ్బందులు అనేవి అందరికీ రావు, తట్టుకునేవాడికే వస్తాయి. సో ఇబ్బంది వస్తుంది, పోతాయి. మనం ధర్మాన్ని పట్టుకొని దైవనామస్మరణ చేసుకుంటూ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు పాటించాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నా కదా అని చెప్పేసి, దైవనామస్మరణ చేసినా కదా అని చెప్పేసి మనకంతా నడిచిపోవాలంటే కాదు. నీ వృత్తి ధర్మాన్ని, ఇక్కడ నువ్వు దేవుడిని పూజించడం కోసం టైం ఎలా పెడతావో అలాగే వర్క్ ఈజ్ వర్షిప్. నువ్వు చేస్తున్న పని కూడా ఒక దైవంతో సమానం. అలా నువ్వు ఎప్పుడైతే బిహేవ్ చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నిన్న భగవంతుడు ఆదుకుంటాడు ఆపద సమయంలో. ఇది నా మాట, నేను నమ్మిన మాట, నాకు ఆదర్శమైనటువంటి ఆ శ్రీ హనుమాన్ నిర్దేశించిన బాట. దాన్ని ఫాలో అవుతాను తప్పనిసరిగా. నలుగురికి చెప్తాను, పాటించవచ్చు. దట్ ఈజ్ వాళ్ళ అభిప్రాయం. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. బాయ్.